హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ విత్ ప్రియా అండ్ రంజిత్. నేను ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమనుకుంటున్నారా? చికెన్ 65. ఇది మా మామయ్య గారి స్పెషల్ రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీని ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే 1 kg చికెన్ నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకునేటప్పుడు లెమన్ వేసుకోండి, మీకు స్మెల్ అది రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. దాని తర్వాత ఒక హోల్ ఎగ్ అంటే వైట్ అండ్ ఎల్లో రెండు కలిసింది వేస్ట్ చేయకుండా నీట్గా వేసేసుకోండి. దాని తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ఇప్పుడు వేసుకుంటాం కదా, ఇది సరిపోతుంది ఇప్పుడు వరకు. అయితే ముందు ఇంకాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము, అందుకే ఇప్పటి వరకు 1 స్పూన్ చాలు. దాని తర్వాత ఒక 3 స్పూన్స్ కారం, మాకైతే కారం చాలు, మీకు ఇంకాస్త కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. హోమ్ మేడ్ మేము యూస్ చేస్తాము. హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. దాని తర్వాత మనకి కసూరి మేతి వస్తుంది కదా, అది కొంచెం క్రష్ చేసి వేసుకోండి, స్మెల్ అది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అదొక 3 స్పూన్స్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ నుంచి వచ్చిన ఘాటు మనకి చాలా బాగుంటుంది చికెన్లో, అందుకని హోమ్ మేడ్లో వేసుకోండి. అంటే ప్యాకెడ్ కాకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత సాసెస్ ఉంటాయి కదా, ఈ సాసెస్ మాత్రం మేము బయట నుంచి తెచ్చుకున్నాము. అది టమాటో సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ సాస్ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ సాస్, అదొక 2 స్పూన్స్ వేసుకుంటాం. ఈ సాసెస్ యూజ్ చేయటం వలన మనకి చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది, అంటే లోపల నుంచి చాలా జ్యూసీగా అనిపిస్తుంది అనమాట మనం డీప్ ఫ్రై చేసినప్పటికి కూడా. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర అవి ఏమంటే డ్రై రోస్ట్ చేసుకుంటాము. డ్రై రోస్ట్ చేసిన తర్వాత 2 ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకుంటాం కదా, దాన్ని వచ్చిన పౌడర్ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం. అయితే ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకోండి, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, బైండ్ కూడా అవుతుంది. దాని తర్వాత మైదా కాకుండా కార్న్ఫ్లోర్ యూస్ చేయండి. కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ వేసుకోండి, 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. ఇవి వేసుకుంటే బైండ్ అవుతుంది అనమాట. మనం వేసిన వెట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా బైండ్ అయిపోతాయి. దాని తర్వాత మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి, చాలా అంటే చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సింగ్లోనే మొత్తం ఉంటుందన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, 2 to 3 minutes అయినా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 hour to 2 hours వరకు రెస్ట్ ఇవ్వాలి. ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్గానే దాన్ని రెస్ట్ చేయాలన్నమాట. 2 hours తర్వాత మనం ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకోవడం ఎలా అంటే, ఒక కళాయిలో కొంచెం డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ తీసేసుకుని, మనం ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో హీట్ చేసి మీడియం ఫ్లేమ్కి ఆ హీట్ అయింది పెట్టేసుకున్న తర్వాత మనం ఈ మిక్స్ చేసిన చికెన్ మిక్స్ ఉంది కదా, అది 1 by 1 ఫ్రై చేసుకుంటాము. అది ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రై ఎలా తెలుస్తుంది అంటే అయ్యిందని, రెడ్ కలర్గా వచ్చేస్తుంది అనమాట, గోల్డెన్ రెడ్ కలర్లో వస్తుంది, అది ఫ్రై అయినట్టు. అప్పుడు మనం అదే ఫ్రైలో మిర్చి ఉంటాయి కదా, మిర్చి ఒక 10 మిర్చి అయినా పడతాయి, 1 kg కదా చికెన్, 10 మిర్చి వేసుకొని దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని దించేసుకుంటాం. తర్వాత 1 ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని అవి వేగిన తర్వాత కొంచెం టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాసు మళ్ళీ వేసుకొని నీట్గా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసిన చికెన్ వేసేసుకొని నీట్గా టాస్ చేసుకుంటాం. అదంతా దగ్గర పడ్డాక ఒక చిన్న లెమన్ స్క్వీజ్ చేసి తినేయడమే. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను తెలుసా. మీరు కూడా చేసుకొని తినండి, సేమ్ స్ట్రీట్ స్టైల్లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి.